హాయ్ అండి అందరికీ. చూస్తుండ్రా, ఇది మేము మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో. ఆ రోజు అప్లోడ్ చేయడానికి అస్సలు వీలు పడలేదు. మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరము మామిడికాయ పచ్చడి చాలా పెడతాము. కాకుంటే ఈ సంవత్సరము లేట్ అయింది. మళ్ళీ లేట్ అయ్యేసరికి కాయలు కరెక్ట్గా దొరకలేదు. అందుకే కొన్ని కాయలు పెడతాము. కంపల్సరీ మాకు మామిడికాయ పచ్చడి ఉండాలి, లేకపోతే మాత్రం అస్సలు బాగుండదు. ఈ మామిడికాయలు మన ఆడవాళ్ళని కట్ చేయాలంటే మన నుంచి కాదు అది. అందుకోసమనే ముందుగా వాళ్ళు కట్ చేసిన తర్వాతకి ఇట్లా ముక్కలు చేస్తే మనం కట్ చేస్తాం ఈజీగా. మళ్ళీ మేము ఎప్పుడైనా పిక్క పచ్చడి పెట్టేది, కాకుంటే ఈ సంవత్సరం పిక్క పచ్చడి చేయలేదు. ఇంకా ఈ కొన్ని కాయలకు మళ్ళీ బార్షలు అవి ఇవి తెచ్చి ఇంత రిస్క్ ఎందుకులే, కొన్ని ఉన్నాయి కదా అన్నట్టుగా ముక్క పచ్చడి పెట్టినాం, పిక్క పచ్చడి పెట్టట్లేము. కాకుంటే మామిడికాయ పచ్చడి అంటే పిక్క పచ్చడి అనేది చాలా బాగుంటుంది, రుచి కూడా మంచిగా ఉంటుంది. పిక్క పచ్చడి తింటే కూడా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను నా ఎదురుంగా ఎందుకు చూసి మాట్లాడతానంటే, అక్కడ ఒక వదిన వచ్చింది, తను కూర్చొని మాట్లాడుతుంది. తనని కూడా వీడియో తీస్తే బాగుండదు అన్నట్టుగా తను వద్దన్నది. అందుకోసమని నేను తనకి చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇటు పని చేస్తాను. ఇక్కడ నేను అన్ని ముక్కలన్నీ కట్ చేసి అయిపోయింది. కట్ చేసి అయిపోయిన తర్వాతకి ఆ పెద్ద గిన్నెలు వేసి మళ్ళీ కొంచెంసేపు ఉప్పు కలిపి ఉంచితే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఎమ్మటే పచ్చడి పెడతాను. కానీ అక్కడ మా మరిది వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది, సాములు వచ్చిండ్రు. ఈ ఉప్పు కలిపి ఒక్కరు పక్క పెట్టిపోయి అక్కడ పూజ జరిగిన తర్వాతకి వచ్చి పచ్చడి మళ్ళా చేస్తానన్నట్టుగా ఊకున్నా. ఈ రోజులలో పచ్చడి పెట్టరాని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ వస్తుంది. ఎందుకంటే అంత యూట్యూబ్లలో చూసుకున్నాడే కదా, అందరి చేతులలో ఫోన్లే కదా. అప్పుడంటే నేర్చుకున్నాం కంపల్సరీ. నేను కొంతమంది ఏమో ఒక్కలు కొలిసి కొలతలు అవి ఇవి చేస్తారు, నేనేమో వాటి అందాద బట్టి చేస్తా. ఒక్కలు అవి ఇవి ఏం కొలవలేదు నేను. మనం వేసిన ఉప్పు ముక్కలన్నిటికీ మంచిగా కలిసేంత వరకు కలపాలి వాటిని, ఎందుకంటే మంచిగా కలిస్తేనే పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది. ఇక చెప్పిన కదా నేను సాముల దగ్గరికి పోతానని. ఈ లోపు తయారై మళ్ళీ సాముల కడిగి అయినప్పుడు మళ్ళీ సాములు ఇంకొంచెం అక్కడ తయారు చేసేది ఉందన్నారు. అందుకోసం ఈ లోపు ఎల్లిగడ్డలన్నీ తీద్దామని తీసిన. ఎల్లిగడ్డలు తీయక ముందుకే ఇక సాములు వస్తే అక్కడ పోయినా పూజ కడ కాసేపు ఉన్న. ఎల్లిగడ్డలు మాత్రం అన్ని గర్భాలు తీయాల్సిన అవసరం లేదు, మనకు కొన్ని మాత్రం గర్భాలు తీయాలి, కొన్ని కచ్చపిచ్చగా దంచి వేసుకుంటాను. నేను ఎప్పుడైనా అంతే చేస్తా. మనం ఎల్లిపాయలు, ఆవాలు మామిడికాయ పచ్చళ్ళలో ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఎక్కువ అంటే మన ఒక్కలకు మించి కాదు నేను అనేది, వాటికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నేను మాత్రం అంతే చేస్తా. ఎల్లిగడ్డతోనే పచ్చడి ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి అంటేనే ఎల్లిగడ్డ. చూడండి, నేను అన్ని తీసిన కదా, ఇంకొన్ని తీస్తా, అవి సరిపోవు. అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ పెట్టేది, నా పెళ్ళైన తర్వాతకి అత్తమ్మ పెట్టింది. తర్వాత ఇప్పుడు 6-7 సంవత్సరాల కాంచి నేనే పచ్చడి పెట్టుకుంటాను నిమ్మలంగా. నేర్చుకున్నా, ఇంకా అత్తమ్మ పెడతా అంటే చిన్న చిన్నగా చూసి నేర్చుకున్నా. అప్పుడు అమ్మ పచ్చడి పెట్టినప్పుడేమో అసలు పట్టించుకోకపోయేది నేను. అసలు అమ్మ పచ్చడి పెడతంటే ఆడు ఉండకపోయేది కూడా, అటు ఇటు పోయేది, పని కూడా చేయకపోయేది. అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకోలేదు పచ్చడి పెట్టుడు, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే నేర్చుకున్నా. అత్తమ్మ పెడతా అంటే చూసి నేర్చుకున్నా. ఇప్పుడు 6-7 సంవత్సరాల కాంచి నేనే పచ్చడి పెట్టుకుంటా. అన్ని తీర్ల పచ్చళ్ళు పెట్టవచ్చు నాకు. ఇక్కడ ఏం చేస్తానంటే, మన పచ్చళ్ళకు కావాల్సిన మసాలాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేయించుతానా. ఎందుకంటే ఇవి వేయించి పొడి చేయాలి కదా, వాటికి ముందు సపరేట్గా వేయించి పొడి చేసుకోవాలి. అన్ని పొడులు అల్లకే పోయేది కదా అని అనొద్దు ఎవరు. అన్ని పొడులు అల్ల పోయినా సరే దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది. అందుకోసమనే వేరు వేయించుతాను వాటిని. మరీ మాడనివ్వద్దు, మరీ పచ్చిగా ఉంచొద్దు, లైట్గా వేయించుకుంటాను. మనం ఈ మామిడికాయ పచ్చడి అనేది మేము చాలా ఎక్కువ పెడతాము. ఎందుకంటే మా ఊర్లలో మేము చేను దగ్గర పోతాం కదా, మాకు వచ్చిన పనులకు కానీ మాకు కానీ మామిడికాయ పచ్చడి చేను దగ్గర చాలా అవసరం. అది తినాలనిపిస్తుంది. మామిడికాయ పచ్చడి అందరు అడుగుతారు కూడా, మళ్ళీ కొంచెం పెట్టవా అని. మనకు వచ్చిన పనులకు పెట్టాలి కదా. మేము కూడా తింటాం మామిడికాయ పచ్చడి, చేను దగ్గర పోతే చాలా ఇష్టంగా తింటాం. అందుకోసమని ఎక్కువ పెడతాము. కొంతమంది ఇంకా మాకంటే ఎక్కువ పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు పచ్చడి. చూడండి, ఇంకా అటు ఇటు చేసి ఆవాలు అయిపోయినాయి వేయించుడు, జీలకర్ర అయిపోయింది, మెంతులు కూడా వేయించిన. వాటిని ఇప్పుడు మిక్సీ పడతాము. ఇంట్లో పిల్లలు మిక్సీ పట్టడానికి వేరు. ఇక్కడ నేనేం చేస్తానంటే సామలకాడ పోయి వచ్చిన, అయిపోయింది. ఇంకా సామలకాడ పూజ అయిపోయింది, పోయి వచ్చి పని చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళకి పోపు చేస్తాను. నూనె వేడవుతుంది అన్నమాట. అక్కడ మనం మామిడికాయ పచ్చళ్ళకి పోపు చేసేటప్పుడు ఏంటంటే, గ్యాస్ తక్కువ, మంట తక్కువ పెట్టి పోపు చేయాలంట. ఎక్కువ పెట్టి పోపు చేస్తే అది పచ్చడి పోపు కరెక్ట్గా సెట్ కాదు. అందుకోసమని
చాలా తక్కువ పెట్టి టైం ఎక్కువ పట్టినా సరే కానీ అన్నీ అలా ఒకటొక్కటి వేస్తాను. మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొన్ని వేస్తాం ఎందుకంటే చేదు ఉంటుంది కదా. అన్నీ వేసిన తర్వాతకి బాగా మంచిగా వేడైనాక అన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి మళ్ళీ గ్యాస్ బంద్ చేసిన తర్వాతకి ఎల్లిగడ్డలు వేయాలి, లేకుంటే చిట్టాపట చిల్లి మీద పడతాయి. చూడండి, నేను గ్యాస్ బంద్ చేసి ఇందాక తీసిన వెల్లిగడ్డ గర్భాలు మొత్తం వేసిన. చాలా ఒక 3 పిరికిళ్ళు అట్లుంటాయి. అన్నీ వేసిన. కొన్ని కాయలు కాబట్టి సరిపోతాయి అవి. నేను ఇక్కడ ఎందుకు గడప ఒకసారి మాట్లాడతానంటే, అక్కడ తను కూర్చున్నాడు పక్కన మా ఆయన కూర్చొని నూనె వేడైంది ఇది అది అంటాడు. నాకు తెలుసు కదా, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకయ్యా, పచ్చడి ఖరాబ్ అవుద్దని నేను అంటాను. చూడండి, మొత్తం కొంచెం నూనె కొంచెం చల్లారినాక ఎల్లిగడ్డ దంచిన ముద్ద వేయాలి, లేకుంటే ఆ వేడిని ఎత్తే మాడిపోతుంది అది. ఇక నూనె పోపు చేసిన పక్కన పెట్టిన, ఎందుకంటే మనం పోపు చేసిన నూనె మొత్తం వేడి చల్లారాలి. వేడి చల్లారినాక మాత్రమే మళ్ళీ ఇది వేయాలి. ఆ నూనె వేడి ఉన్నప్పుడు అయితే కారం అంతా నల్లబడిపోద్ది. ఇప్పుడు ఈ కారంలో మసాలాలు మన ఇందాక వేయించి నూరిన మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకోవాలి. మళ్ళీ వాటితో పాటు ఎల్లిగడ్డ కొన్ని గర్భాలు తీసినవి ఉన్నాయి కదా, అవి కూడా కలపాలి. మనం మిక్సీ పట్టిన ఎల్లిగడ్డ కూడా ఉంది, అది కూడా కలపాలి. నేను చెప్పిన కదా, ఎల్లిగడ్డతోనే పచ్చడి ఫ్లేవర్ ఉంటుందని. ఆవాలు కూడా మళ్ళీ అవన్నీ కలిపిన తర్వాతకి నూనె పోయాలి కదా, అలా మళ్ళీ చేతితో కలిపితే చేతులు మండుతాయి బాగా. ఈలోపు నూనె ఫ్యాన్ కింద పెట్టినాము, అటు ఇటు అంటే అది చల్లారింది. ఇంకా ఈ కారంలో మనం వేసిన మసాలాలన్నీ మంచిగా కలిసేంతవరకు కలపాలి. కలిపిన తర్వాతకి చూడండి, నూనె చల్లారింది కదా, ఆ చల్లారిన నూనెను కూడా అలా మంచిగా కలిసేంతవరకు కలపాలి. నూనె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేడి ఉన్నప్పుడు మాత్రం కారంలో కలపొద్దు, ఎందుకంటే పచ్చడి తొందరగా నలుపు వస్తుంది అంటారు. అందుకోసం నేను ఎప్పుడైనా నూనె చల్లారిన తర్వాతకే కలుపుతా. చూడండి, మొత్తం కలిసేంతవరకు కలపాలి. అది పచ్చడి పెడతా అంటేనే పక్కన చూసేటోళ్ళకు ఊరిలు వస్తాయి తినాలన్నంతగా. చూడండి, నేను ఇందాక మసాలాలు కలిపిన కారంలో పోపు చేసిన నూనె కలుపుతా అట్లా తయారైంది అది. ఈ మిశ్రమాన్ని నేను ఉప్పు కలిపి మామిడికాయ ముక్కలు పక్కన పెట్టిన కదా, వాటిల్లో కలపాలి. నేను కొంచెం ఉప్పు కలిపి ఉంచి చాలాసేపు అయింది కదా, 2-3 గంటల టైం అయింది. అందుకోసమనే ఉప్పు కలిపినాం కాబట్టి ఆ మామిడికాయ ముక్కలలో కొంచెం ఎక్కువ ఎసరు ఊరింది. ఏం కాదు. మళ్ళీ కొంతమంది కామెంట్లు అట్లా ఇట్లా చేయొద్దు, అందుకే అవి అట్లా లూజ్ ఉంది. ఉప్పు వేసి ఒక 2-3 గంటలు ఉన్నది కాబట్టి ఇట్లా లూజ్ అయింది. పర్లేదు. చూడండి, లాస్ట్కు మామిడికాయ పచ్చడి ఎట్లా తయారైందో. నాకు ఇట్లా పచ్చడి పెట్టడం అంటే చాలా ఇష్టము, టేస్టీగా కూడా ఉంటుంది. 1 ఇయర్ సరిపోయే పచ్చడి కదా. మళ్ళీ మనం పచ్చడి పెట్టేటప్పుడు ఏంటంటే, అందరికీ తెలుసు, చెప్పాలన్నంత అవసరం లేదు, కానీ కొంతమందికి తెలియదు కదా. అందుకోసమనే మనం పచ్చడి పెట్టే రోజు మనం ఇంట్లో పూజ చేసుకుంటే అయితే ఎట్లుంటామో ఇల్లంతా నీట్గా, పచ్చడి పెట్టే రోజు కూడా అంతే ఉండాలి. ఎందుకంటే 1 ఇయర్ పచ్చడి కదా, ఖరాబ్ అయింది. మనం ఎంత నీట్గా, ఎంత ఓపికగా, ఎంత ప్రశాంతంగా పెడితే పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది, అన్ని రోజులు నిల్వ ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాదు. అందుకోసం మేమైతే ఎప్పుడైనా అంతే పెడదాం. మా అత్తమ్మ అట్నే చేసేది, నేను కూడా తనని చూసి నేను కూడా నేర్చుకున్నా. ఇక అటు ఇటు పచ్చడి కడుపుడు అయిపోయింది. ఉప్పు కూడా చూసినాం ఇద్దరం, ఉప్పు సెట్ అయింది. చిన్నగా జాడీలు ఎత్తంటే కొంచెం పక్కకు పడ్డది జాడీలో. అంత జాడి నిండా ఎత్తిన తర్వాతకి మళ్ళీ అంతా చుట్టూ నీట్గా తుడుస్తుంది జాడి. మన చేతులు మాత్రం అస్సలు తడి ఉండనియొద్దు. మామిడికాయలు తెచ్చుకోగానే స్టార్టింగ్లోనే ఒక 2 గంటలు నానబెట్టాలి మామిడికాయలు నీళ్ళల్లో, ఎందుకంటే వాటి పైన సోడా గిట్లా పోతుంది. మంచిగా నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టాలి పచ్చడి. చూడండి, ఫైనల్గా మా పచ్చడి పెట్టడం అయిపోయింది. పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాతకి ఎప్పుడైనా మేము ఇంతే చేసుకుంటాము జాడీని కంపల్సరీ, అది మాకు అలవాటు. అట్లా చేయాలట కూడా. చేసి అంత నీట్గా పచ్చడి అంత జాడీలోకి ఎత్తినాక అంత జాడీని చుట్టూ ఏం లేకుండా తుడిచి ఇట్లా బొట్టు పెట్టుకొని మొక్కుకొని అట్లా వైట్ క్లాత్ కట్టాలి. కట్టింగ్ పక్కన పెడితే మనం చిన్న చిన్న డబ్బాలలో తీసుకోవాలి. అంతా ఒకేసారి తీసి ఖరాబ్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.